ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. థియరీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. రేపు 23వ తారీఖు నుంచి మీకు థియరీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఫస్ట్ ఇయర్ తో ముందు స్టార్ట్ అవుతుంది. 24th నుంచి తీసుకుంటే కనుక సెకండ్ ఇయర్ వాళ్ళకి. దీంట్లో టైం టేబుల్ ఇంత ముందున్న ఇయర్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇచ్చిన టైం టేబుల్ లో ఎంపీసీ, బైపీసీ అండ్ ఆర్ట్స్ గ్రూప్స్ సిఈసి, హెచ్ఈసి వాళ్ళకి షెడ్యూల్స్ డిఫరెంట్ గా ఇవ్వడంతో ఇది కన్ఫ్యూజన్ కి రెస్పాన్సిబుల్ అయింది. అంటే ఏ రోజు ఏ సబ్జెక్ట్ లో ఎవరికి ఎగ్జామ్ ఉంది. రెండోది వచ్చేటప్పటికల్లా ఈ సంవత్సరం బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ అంటే లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఉన్న సబ్జెక్ట్స్ కి ఈ సంవత్సరం అదే సిలబస్ లో ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మ్యాథ్స్ లో తీసుకున్నట్టయితే ఇంత ముందున్న వాళ్ళకి 1A 1B ఉండేది. కానీ ఈ సంవత్సరం నుంచి మ్యాథ్స్ మొత్తంగా కలిపి ఒకటే పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. సో ఇది ఒక కన్ఫ్యూజన్ కి రెస్పాన్సిబుల్ అయింది. నా ఈ టైం టేబుల్ లో కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసి, ఎందుకంటే కన్ఫ్యూజన్ తో ప్రిపేర్ అవుతే ఏ రోజు ఏ సబ్జెక్ట్ కి ఎగ్జామ్ ఉందో తెలియక టైం టేబుల్ ప్రకారం చూసుకున్నారనుకోండి మీకు అల్టిమేట్లీ ఎగ్జామ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందు టైం టేబుల్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో దట్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్యలో, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో స్టూడెంట్ కి ముందుగా క్లారిటీ రావాలి. సో దట్ తన యొక్క ప్రిపరేషన్ ని ప్లాన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశంతోనే ఈ రోజు క్లాస్ సెషన్ లో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ ని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ముందు బేసిక్ బోర్డ్ ఎగ్జామ్ రివైజ్ చేసిన రివైజ్డ్ టైం టేబుల్. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు టైం టేబుల్ ని రీసెంట్లీ రివైజ్ చేస్తారు. ఇంత ముందు ఇచ్చిన స్టార్టింగ్ లో ఇచ్చిన టైం టేబుల్ లో కనుక తీసుకున్నట్టయితే రంజాన్, హోలీ, ఉగాది వీటి యొక్క సెలవుల్ని ఎక్స్క్యూజ్ చేయకపోవడంతో మళ్ళీ దాన్ని ఎక్స్క్యూజ్ చేసి సెకండ్ టైం టేబుల్ ని రివైజ్ చేశారు. కాబట్టి రివైజ్ చేసిన టైం టేబుల్ లో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 23వ తేదీ నుంచి 17వ తేదీ దాకా మీ బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వేరే సెకండ్ ఇయర్ వాళ్ళకి 24వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరిలో కనుక చూసుకున్నట్టయితే మీకు బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి అండ్ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి షెడ్యూల్స్ డిఫరెంట్ గా ఉండేవి. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్, బైపీసీ వాళ్ళు బాటనీ లేదా జువాలజీ, హెచ్ఈసి అండ్ సిఈసి వాళ్ళు కరస్పాండింగ్లీ సివిక్స్, కామర్స్ అండ్ హిస్టరీ గ్రూప్స్ ఒకే రోజున రాసేవాళ్ళు. అవునా? కానీ ఈ సంవత్సరం వీటిల్ని సపరేట్ గా ఇవ్వడంతో ఈ టైం టేబుల్ కొంచెం కన్ఫ్యూజన్ కి రెస్పాన్సిబుల్ అయింది. దీని గురించి డీటెయిల్ గా సపరేట్ టైం టేబుల్ మీకు ఏ గ్రూప్స్ వాళ్ళకి ఏ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయో కూడా మీకు మళ్ళీ లాస్ట్ లో క్లియర్ గా చెప్తాను. క్లియర్ గా వినండి. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ ని ప్లాన్ చేసుకోండి. క్లారిటీ వచ్చిందా? నౌ టైం టేబుల్ లోకి 1 by 1 వెళ్దాం. బేసిక్ రివైజ్డ్ టైం టేబుల్ బోర్డు వాడు రిలీజ్ చేసింది ఎలా ఉందో ముందు ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మనం షెడ్యూల్స్ ని సపరేట్ చేద్దాం. క్లారిటీ వచ్చిందా? అండ్ ఇక్కడ ఒక పాయింట్ ని కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఏంటయ్యా అంటే లాస్ట్ ఇయర్ గనక ఎవరికైనా సప్లిమెంటరీ లేదా బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ గనక ఉన్నట్టయితే మీకు అదే సిలబస్ లో ఈ సంవత్సరానికి అయితే మాత్రం ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీ బోర్డ్ ఎగ్జామ్స్ ని సపరేట్ చేశారు. వేరాస్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మాత్రం మీరు సేమ్ సిలబస్ లో ఎగ్జామ్ ని రాయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ సప్లిమెంటరీ సబ్జెక్ట్ ని ఈ సంవత్సరమే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియరా? టైం టేబుల్లోకి వెళ్దాం. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రోజు షెడ్యూల్ వచ్చేటప్పటికల్లా మన మెయిన్ పర్పస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క టైం టేబుల్ ని డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ మాత్రమే ఉంటుంది. వేరే సెకండ్ ఇయర్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క టైం టేబుల్ ని సపరేట్ గా వేరే సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఈ క్లాస్ వచ్చేటప్పటికల్లా ఫర్ ద ఫస్ట్ ఇయర్స్, ఈ సంవత్సరం మారని సిలబస్ లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి లేదా లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఉన్న స్టూడెంట్స్ కి. క్లియరా? నా టైం టేబుల్ లో కనుక వెళ్ళినట్టయితే మీకు ఫస్ట్ దట్ ఈస్ 23rd ఫిబ్రవరి మండే నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. మీ ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ, హిందీ వీళ్ళందరికీ. ఓకేనా? వేరాజ్ మన ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కి తప్ప మిగతా సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ ఉంటాయని వేరే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. మీరు అందరూ ప్రిపేర్ అయ్యేది ఒకటే సబ్జెక్ట్ సాంస్క్రిట్. కానీ మీకు అదే ప్లేస్ లో తెలుగు, ఉర్దూ, హిందీ ఇవి కూడా ఉంటాయి. కాకపోతే ఇవి మీకు ఎయిడెడ్ కాలేజెస్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు తెలుసుకుని అవి తీసుకోవడానికి మీకు ఛాన్స్ లేదు అండ్ బాధపడడానికి హోప్ లేదు. కాబట్టి ఇవి రెండు పక్కన పెట్టేయండి.
ముందు సాంస్క్రిట్ స్కోరింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన సాంస్క్రిట్ వీడియోస్ అన్ని కూడా, క్లాసెస్ అన్ని కూడా క్లియర్ గా డిస్కస్ చేసి మోడల్ పేపర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా శ్లోక ఏం ప్రిపేర్ అవ్వాలి, నిబంధ క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, సందర్భ సహిత వాక్యాలు ఎలా రాయాలి, అలాగే శబ్దాలు అంటే ఏంటి, ధాతువులు అంటే ఏంటి, సంధి విడదీయడం అంటే ఏంటి, సంధి కలిపి రావడం అంటే ఏంటి, మొత్తం కంప్లీట్లీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు దాకా రిఫర్ చేయకపోతే ఈ ఛానల్ కి ఇప్పుడుగా కొత్తగా వచ్చినట్టయితే కనుక డెఫినెట్లీ రిఫర్ చేయండి. ఓకేనా? సో కాబట్టి 23వ తేదీ వచ్చేటప్పటికల్లా సప్లిమెంటరీ వాళ్ళున్నా లేదా ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైనా రెగ్యులర్ స్టూడెంట్స్ కైనా ఒకటే రోజు సాంస్క్రిట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ 23rd. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా మధ్యలో మీకు 1 డే 24 గ్యాప్ వచ్చింది. తర్వాత 25th మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. బోత్ రెగ్యులర్ స్టూడెంట్స్ కి తీసుకున్నా లేదా సప్లిమెంటరీ స్టూడెంట్స్ కి తీసుకున్నా. కాబట్టి సాంస్క్రిట్ ఇంగ్లీషు రెగ్యులర్ ఆ సప్లిమెంటరీ వాళ్ళకి సేమ్ డేస్ లో ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో మార్పిన్ లేదు. క్లియరా? రెండోది మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, సప్లిమెంటరీ వాళ్ళకి పాత సిలబస్ లోనే పేపర్ ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ మెయిన్ సబ్జెక్ట్స్ కనుక వచ్చినట్టయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూసుకోండి. 25th అయిన తర్వాత 26th మీకు మళ్ళీ గ్యాప్ ప్రిపరేషన్ కి. 27th వచ్చేటప్పటికల్లా హిస్టరీ పేపర్ మాత్రమే ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో రెగ్యులర్ వాళ్ళకి హిస్టరీ పేపర్ మాత్రమే ఉంటుంది ఆన్ 27th. ఎంపీసీ బైపీసీ వాళ్ళకి 27th ఎగ్జామ్ లేదు, అది మీకు ప్రిపరేషన్ హాలిడే. వేరాజ్ బ్యాక్లాగ్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మీకు ఇంతకు ముందు బాటనీ జువాలజీ సెపరేట్ పేపర్ ఉండేది కాబట్టి బాటనీ పేపర్ 1 కానీ లేదా హిస్టరీ పేపర్ 1 కానీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి 27th ఉంటుంది. కాబట్టి సప్లిమెంటరీ స్టూడెంట్స్ కి 27th ఎగ్జామ్ ఉంది. క్లియరా? నెక్స్ట్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టయితే March 2. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ 25th ఎగ్జామ్ రాశారు. 26th హాలిడే, 27th హాలిడే, 28th హాలిడే అండ్ ఫస్ట్ ఆల్సో హాలిడే. క్లారిటీ వచ్చిందా? అండ్ 2nd వచ్చేటప్పటికల్లా ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ మీకు మ్యాథమెటిక్స్ ఈ సంవత్సరం మీకు 100 మార్క్స్ కి పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ 100 మార్క్స్ కి గాను మ్యాథమెటిక్స్ పేపర్ March 2 ఉంటుంది. క్లియరా? రెండోది అండ్ అదే రోజు సప్లిమెంటరీ ఉన్న వాళ్ళకైతే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను కదా 1A 1B సెపరేట్ గానే ఉంటాయని. కాబట్టి మీకు అదే రోజు 1A పేపర్ ఉంటుంది. నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే 5th ఆ రోజు బయాలజీ పేపర్ ఉంటుంది. అంటే మీరు 25th ఎగ్జామ్ రాసిన తర్వాత 26, 27, 28 3 రోజులు ప్లస్ 1st, 2nd, 3rd, 4th అంటే 7 days మీకు బయాలజీ దానికి ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చినాయి. కాబట్టి దీన్ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. క్లియరా? ఎందుకంటే 85కి 85 తెచ్చుకోవాల్సింది, తగ్గే ప్రసక్తే లేదు. రెండోది ఈ సంవత్సరం మీకు సిలబస్ మారింది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మారింది. అవునా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ లో ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. 1 మార్క్స్ క్వశ్చన్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి సిలబస్ రెండింటిని కలిపేశారు. కాబట్టి లెందీ సిలబస్ ఉంటుంది. వేరాస్ ప్రిపరేషన్ హాలిడేస్ కూడా దోస్ మెనీ నెంబర్ ఆఫ్ హాలిడేస్ వచ్చినాయి. కాబట్టి ఈ టైం ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? నో ఈ వచ్చిన 7 days ని ఎలా ప్లాన్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఎటువంటి మొహమాటం లేకుండా కింద కామెంట్ లో తెలియజేయండి. సో దట్ ఈ 7 రోజులకి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఏ రోజు ఏ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలి, ఎలా మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ దానికి తగ్గట్టుగా ఎగ్జామ్స్, మీ పర్సనల్ ఎగ్జామ్స్ కానీ కాలేజ్లో కానీ ఎగ్జామ్స్ ఎలా అటెండ్ చేయాలి, సో దట్ మీ సబ్జెక్ట్ ఎక్కడి దాకా వస్తుంది చెక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. క్లియరా? కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు 5th బయాలజీ పేపర్ ఉంటుంది 1 అండ్ అదే రోజు ఎంపీసీ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్టయితే మీకు 1B బ్యాక్లాగ్ పేపర్ ఉన్నా లేదా బైపీసీ స్టూడెంట్స్ అయితే కనుక జువాలజీ బ్యాక్లాగ్ ఉన్నా మీకు అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది. దట్ ఈస్ 5th. క్లారిటీ వచ్చిందా? సో 5th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ మీకు మధ్యలో 6th హాలిడే వస్తుంది. 7th వచ్చేటప్పటికి ఎకనామిక్స్ వాళ్ళకి హిస్టరీ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మీకు 7th ఎగ్జామ్ ఉండబోతుంది. దట్ ఈస్ ఎకనామిక్స్ పేపర్ 1 అండ్ ఇదే ఎకనామిక్స్ పేపర్ బ్యాక్లాగ్ ఉన్న సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా
అదే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 8th 9th 2 days హాలిడేస్. వేరే 10th వచ్చేటప్పటికి ఫిజిక్స్ పేపర్ 1 రెగ్యులర్. ఈ రెగ్యులర్ పేపర్ ఎంపీసీ బైపీసీ ఇద్దరికి కూడా ఉంటుంది. వేరే బ్యాక్లాగ్ లో మీకు ఫిజిక్స్ ఉన్నా కూడా మీకు అదే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? ఇది ఎప్పుడు? ఆన్ ద 10th of March. ఇంకా లాస్ట్ లో చివరికి వచ్చేసినట్టయితే 10th తర్వాత మధ్యలో మీకు 11th ప్రిపరేషన్ హాలిడే. 12th వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఆర్ట్స్ గ్రూప్ దట్ ఈస్ కామర్స్ రెగ్యులర్ ఎగ్జామ్ ఉన్నా లేదా కామర్స్ బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఉన్నా కూడా మీకు 12th ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 14th కనుక తీసుకున్నట్టయితే వీళ్ళకి ఆర్ట్స్ వాళ్ళకి సివిక్స్ లో రెగ్యులర్ పేపర్ గానీ లేదా బ్యాక్లాగ్ పేపర్ గానీ ఆ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీన్ని చూసుకుని ఈ సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ లాస్ట్ లో ఉంది అనుకుంటున్నారు. కాదు, దిస్ ఈస్ ఫర్ ద బ్రిడ్జ్ కోర్స్ రాసే స్టూడెంట్స్ కి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు రెగ్యులర్ స్టూడెంట్స్ కి కాదు. ఓకేనా. ఇంకా మిగిలిపోయింది లాస్ట్ లో కెమిస్ట్రీ. 17th తీసుకుంటే బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ కి కానీ లేదా రెగ్యులర్ చదివే స్టూడెంట్స్ కి కానీ ఇద్దరికి కూడా 17th of March కెమిస్ట్రీ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వచ్చేటప్పటికల్లా బైపీసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి సేమ్ డేన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఆల్రెడీ ఫిజిక్స్ డిస్కస్ చేసాం. కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా 17th తో కంప్లీట్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇక్కడ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి, బైపీసీ గ్రూప్ వాళ్ళకి, ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి ఈ షెడ్యూల్స్ అకార్డింగ్ టు ద ఎన్సీఆర్టీ ప్యాటర్న్ చేంజ్ చేయడంతో ఇది మీకు కన్ఫ్యూజన్ కి రెస్పాన్సిబుల్ అయింది. ఓవరాల్ గా బోర్డు వాడు ఇచ్చిన రివైజ్డ్ టైం టేబుల్ అయితే చూసుకున్నారు కదా. దీనిలోని మీరేం చేస్తారు? ఎంపీసీ వాళ్ళకైతే మీకు ఈ రోజు ఎగ్జామ్స్ వచ్చినాయి, బైపీసీ వాళ్ళకైతే మీకు ఈ రోజు ఎగ్జామ్ వచ్చినాయి, సపరేట్ గా రాసుకోండి. ఓకేనా. రాసుకోవడం దేనికి మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ కి రెస్పాన్సిబుల్ అవుతుందేమో. ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా అది కూడా నేనే చెప్తాను చూడండి. సో కాబట్టి ఎంపీసీ వాళ్ళకి ఏ షెడ్యూల్స్ తీసుకోవాలి, బైపీసీ వాళ్ళకి ఏ షెడ్యూల్స్ తీసుకోవాలి, ఇది కూడా నేనే చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఒకసారిగా ఈ టైం టేబుల్ చూసుకుంటే క్లమ్జీగా అనిపించింది కదా, అవునా? ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఎవరికి వస్తుంది అండ్ బ్యాక్లాగ్స్ వాళ్ళకి ఎప్పుడు ఉంది, దీనిలో ఆర్ట్స్ వాళ్ళదిను ఎంపీసీ బైపీసీ వాళ్ళది కూడా కలిపేయడంతో అండ్ వాటిని డిఫర్ డేస్ లో పెట్టడంతో మీకు కన్ఫ్యూజన్ కి రెస్పాన్సిబుల్ అయింది. అది ఎటువంటి కన్ఫ్యూజన్ పడకుండా ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఏ రోజు ఏ సబ్జెక్ట్ లో ఎగ్జామ్ ఉండబోతుంది అండ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఎంత గ్యాప్ ఉండబోతుంది, దీన్ని సింపుల్ ఫార్మాట్ లో ఏ డేట్ కా డేట్ సెపరేట్ చేసి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి విడివిడిగా చెప్తాను. జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. నా దీంట్లో ఎంపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా February 23rd 25th, దాని తర్వాత మార్చ్ లో 2nd 10th 17th ఎగ్జామ్ ఉండబోతుంది. 23rd వచ్చేటప్పటికల్లా మీకు ఫస్ట్ ఎగ్జామ్ సాంస్క్రిట్ తో స్టార్ట్ అవుతుంది. మధ్యలో 1 day గ్యాప్ కనుక వదిలేసినట్టయితే 25th మీకు ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ కి 1 day మాత్రమే గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ యొక్క రివిజన్ ని ముందుగానే కంప్లీట్ చేసుకోండి, అంతే తప్ప 1 day బ్యాటింగ్ వద్దు నాన్న. క్లియరా? అలాగే 25th అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ దట్ ఈస్ మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా మీకు 100 out of 100 దట్ ఈస్ ఈ సంవత్సరం 100 మార్క్స్ కి మీకు ఒకటే పేపర్ ఉంటుంది. సో టోటల్లీ సిలబస్ అంతా కూడా ఒకే ఎగ్జామ్ లో కండక్ట్ చేస్తారు, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అది వచ్చేటప్పటికల్లా మీకు 2nd ఉంటుంది, అంటే 26, 27, 28 3 days ప్లస్ ఫస్ట్, అంటే మీకు ఓవరాల్ గా మ్యాథ్స్ ఎగ్జామ్ దానికి 4 days ప్రిపరేషన్ కి వస్తుంది. నెక్స్ట్ 2nd తర్వాత మీకు నెక్స్ట్ ఎగ్జామ్ 10th ఉంటుంది, అంటే 3rd దగ్గర నుంచి 9th దాకా 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 7 days ఫిజిక్స్ ఎగ్జామ్ కోసం. సో మీ ఫిజిక్స్ ఎగ్జామ్ కి 7 days గ్యాప్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టయితే 10th దగ్గర నుంచి 17, 11 దగ్గర నుంచి 16 దాకా తీసుకున్నట్టయితే 6 days ఫర్ ద కెమిస్ట్రీ ఎగ్జామ్, దానికి మధ్యలో ప్రిపరేషన్ గ్యాప్ వచ్చింది. ఓకేనా. ఇంత ముందు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మీ టైం టేబుల్ ఈ ప్యాటర్న్ లో ఉండేది కాదు. హార్డ్లీ వస్తే 2 days మాత్రమే గ్యాప్ వచ్చేది, ఇమీడియట్లీ ఎగ్జామ్ ఉండేది. కానీ ఈ సంవత్సరం తీసుకుంటే కనుక మీకు సఫిషియెంట్లీ ప్రిపరేషన్ కి గ్యాప్ వచ్చింది. ఇది మీకు ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. ఎందుకంటే
నాకు మధ్యలో ఇన్ని డేస్ గ్యాప్ వచ్చింది కదా, కాబట్టి మధ్యలో 2 days 3 days నేను రిలాక్స్ అవుతాను అని కూర్చుంటే కనుక రేపు పేపర్ కనుక టఫ్ వచ్చినట్టయితే అది నీ రిజల్ట్ ని డెఫినెట్లీ ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ హాఫ్ డే ఎగ్జామ్ రాసి వచ్చిన హాఫ్ డే కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం MCQs దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫర్ 9 marks అండ్ దట్ టు బోర్డ్ పేపర్ లో ఉన్నాయి. కాబట్టి దానికి టెక్స్ట్ బుక్ అంతా కూడా రిఫర్ చేయడం కంపల్సరీ. అర్థమైందా? ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ ఎప్పుడు కూడా ఇన్ బిట్వీన్ ద లైన్స్ అడుగుతాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నీకు రివిజన్ చేయాల్సిన వర్క్ ఎక్కువ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రిపరేషన్ డేస్ ని వేస్ట్ చేయకుండా కష్టపడండి. మీకు రాబోయే రేపు పేపర్ కూడా అదే లెవెల్లో ఉండబోతుంది. మీకు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన రెండు బోర్డ్ మోడల్ పేపర్స్ ఈ సంవత్సరం ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఒకసారి బోర్డ్ మోడల్ పేపర్ ని కనుక మీరు చూసుకున్నట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ బోర్డ్ మోడల్ పేపర్స్ క్లియర్ కట్ గా డిస్కస్ చేసి మనకి వీడియోలో దట్ ఈస్ ఆ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు దాకా కనుక రిఫర్ చేయకపోతే డెఫినెట్లీ రిఫర్ చేయండి. క్లియరా? నెక్స్ట్ లాస్ట్ లో బైపీసీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళకి సాంస్క్రిట్ ఎగ్జామ్ లో గానీ లేదా ఇంగ్లీష్ ఎగ్జామ్ లో గానీ ఎటువంటి తేడా లేదు. కాబట్టి సేమ్. వేర్ యాజ్ బయాలజీ బాటనీ ప్లస్ జువాలజీ 42 + 43 85 marks కి, మ్యాథ్స్ లాగా మీకు 100 marks కి పేపర్ కాదు, 85 marks బికాస్ 15 marks మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి సెకండ్ ఇయర్ లో ఉంటాయి కాబట్టి. అండ్ ఈ మధ్యలో గ్యాప్ చూసుకున్నట్టయితే కనుక అక్కడో 3 ఇక్కడో 4, సో టోటల్లీ 7 days. అంటే ఇక్కడ మ్యాథ్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ బయాలజీకి మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ప్రిపరేషన్ కి హాలిడేస్ వచ్చినాయి. దట్ డజంట్ మీన్ దట్ మీకు పేపర్ సింపుల్ గా ఉండబోతుందని. బాటనీ జువాలజీ కలిపేశారు. దానిలో 12 చాప్టర్లు, దీనిలో 14 చాప్టర్లు, 26 చాప్టర్లు చదవాలి. అండ్ లెందీ సిలబస్. అవునా? అంత సిలబస్ ని కంప్లీట్ చేయాలంటే ఈ 7 days మీకు ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఎటువంటి టైం ని వేస్ట్ చేయకుండా బయాలజీ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. కాబట్టి ఇక్కడ మీకు వచ్చేటప్పటికల్లా బయాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ MPC వాళ్ళతో పాటు యాజ్ యూజువల్ గా ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇది MPC లేదా బైపీసీ వాళ్ళకి ఓవరాల్ గా మీ టైం టేబుల్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ దిస్ ఇయర్. ఫర్ ద ఫస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 17వ తారీఖుతో ఎండ్ అవుతున్నాయి. క్లియర్ కట్ గా మీ టైం టేబుల్ ఎలా ఉంటుందో ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈ మధ్యలో వచ్చిన గ్యాప్స్ ని నేను ఎలా ఫిల్ చేసుకోవాలి, సో దట్ నా రివిజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, రేపొద్దున నాకు 10% మార్క్స్ కావాలి. సో దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కనుక మీరు కింద నా కామెంట్ లో తెలియజేయండి. దానికి సంబంధించిన షెడ్యూల్ PDF మీకు అవైలబుల్ ఉంటుంది. రెండోది, కాసిం సార్ క్లాసెస్ కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశాం. ఎందుకయ్యా అంటే దాని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి దీంట్లో మనం సైమల్టేనియస్లీ యూట్యూబ్ లో దీనికి సంబంధించిన PDFలన్నీ కూడా అప్లోడ్ చేయడం కుదరట్లేదు. కాబట్టి ఆ PDFలన్నీ ఒకే చోట ఉండాలి అనే దాంతో ఒక కమ్యూనిటీని ఫామ్ చేసి కాసిం సార్ క్లాసెస్ అనే వాట్సాప్ ఛానల్ ద్వారా కనుక మీరు లింక్ అయినట్టయితే మీరు దాంట్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోత్ రెండు తీసుకున్నా కూడా వాళ్ళకి సంబంధించిన PDFs అన్ని కూడా దానిలో ఉంటాయి. అండ్ గెస్ట్ పేపర్స్ మనం బిఫోర్ ద ఎగ్జామ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం, వాటికి సంబంధించిన PDFలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ PDFలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో డే ఆర్డర్ గ్యాప్ లో వచ్చిన టైం ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డే ఆర్డర్ ప్లాన్స్ కూడా దానిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాకా కనుక ఛానల్ ని విజిట్ చేయకపోతే, ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ ఛానల్ ని డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. కాసిం సార్ క్లాసెస్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడి నుంచి మీరు ఛానల్ ని జాయిన్ అవ్వచ్చు. అండ్ దానిలో ఉన్న PDFs ని మీకు సంబంధించినవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్. సెకండ్ ఇయర్ వాళ్ళది నెక్స్ట్ క్లాస్ లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ కి మీరు కనుక ఇదే కొత్తగా రావడం అయితే కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్ సెషన్ లో మళ్ళీ కలుస్తాను.